హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈ 2 రోజులు కొంచెం హెల్త్ బాగోలేక నేను రీల్స్ చేయలేదు. పోతే అదే చెప్తాం కదా, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేమని చెప్పని సామెత ఉంది. అలాగనే మన జీవితంలో కూడా ఎన్నో వస్తుంటాయి, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఏంటంటే మనం ఛేదించుకుంటూ ముందుకు పోతూ ఉండాల్సిందే కానీ ఒక జీవితం అనేది ఒక చోట మనకు ఆగటానికి వీల్లేదు. సెలయేరులాగా ప్రవహిస్తూ ఉండాల్సిందే తప్ప అదే నీరు కూడా మనం ఆపేసామనుకోండి, ఆ నీరు కూడా అది ఒక రకమైన వాసన వచ్చి మనకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దాన్ని ప్రవహించేటట్టే చేయాల్సిందే తప్ప జీవితాన్ని మనం ఎప్పుడు ఆపటానికి ప్రయత్నం చేయకూడదు. ఉన్నామంటే మనకు బీపీలు, షుగర్లు పెరిగిపోయి, టెన్షన్లు పెరిగిపోయి మన జీవితం మనకే నరకంగా తయారవుతుంది. కాబట్టి ప్రవాహంలాగా మనకు రోజులు కూడా ముందుకు గడిచిపోతూ ఉండాల్సిందే తప్ప ఎప్పుడు ఆ రోజుల్ని మనం ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. ముందుకు నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాల్సిందే తప్ప మనం ఆపామనుకోండి, దానివల్ల మనకు నష్టాలే తప్ప మంచి ఏది జరగదు. అది చెప్పేది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భర్తలు కానీ ఇదే చేసుకునేటప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా జీవితం మొదలుపెట్టేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడేమో మనల్ని మోటివేట్ చేస్తారు. డబ్బే జీవితం కాదు, డబ్బు అనేదే ఉండటం వల్లే అందరూ సుఖపడరు, మా డబ్బు అనేది పెద్ద విషయం కాదు, కాబట్టి మనం జీవితం ప్రశాంతంగా సాగిద్దాము, ఉన్నంతలో గడుపుకుందాము, చాలా పొదుపుగా చేసుకుందాము అని 190 మాటలు చెప్తారు మగవాళ్ళు. అది కొంతవరకే. వాళ్ళ యొక్క స్వార్థం కోసం మనం పిచ్చిమొహాలై కూర్చున్నంత వరకు మనకి ఇలాగే చెప్తారు. వన్స్ వాళ్ళ చేతుల్లో కనుక డబ్బులు పడ్డాయంటే ఇక మనం కనపడం. మనల్ని కనపడి మనల్ని ఒక ఏదో వేస్ట్ లాగానే, లేకపోతే ఏదో చిత్తుకాగితంలాగా తీసి మడతపెట్టి పక్కన పడేసేసి వన్స్ ఇక వాళ్ళ లేపు వాళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. అదే మగపిల్లలు కూడా అంతేనమ్మా. మీరు ఉద్యోగం చేసే పిల్లలు అనుకోండి, మీకన్నా ఎక్కువ జీతం ఉండే పిల్లలు, లేకపోతే మీకన్నా ఎక్కువగా ఉండే ఆడవాళ్ళు పరిచయం అయ్యారనుకోండి, మిమ్మల్ని సైడ్ చేసేస్తారు. అయిపోతుంది, ఇంకా మీ పని అయిపోయినట్టే. ఇంకా మీరు లివింగ్లో ఉండండి, ఎక్కడన్నా ఉండండి, పెళ్ళి అయిన వాళ్ళు, లివింగ్లో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఇదే. వాళ్ళకు కొంచెం మెరుగైన వాళ్ళు, మీకన్నా జీతం ఎక్కువైన వాళ్ళు, మీకన్నా అందంగా ఉండేవాళ్ళు ఎవరన్నా కనపడ్డారనుకోండి, ఇక మన లైఫ్ ఇక్కడ అయిపోయినట్టే. తీసి పక్కన పడేసి నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట. మెట్లెక్కుతూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కానీ, వాళ్ళ యొక్క కంఫర్ట్స్ కానీ వాళ్ళని చూసుకుంటూ ఉంటారనమాట. మనకు అలాంటివన్నీ పెళ్ళైన ఆడవాళ్ళంటే బయటికి రాలేరు, తప్పదు. ఇంకా వాళ్ళు చెప్పే ఏ సోదైనా వినాల్సిందే, వాళ్ళతో ఉండాల్సిందే, జీవితం గడపాల్సిందే. కానీ పెళ్ళి కాని ఆడపిల్లలు అనుకోండి, మీరు కొంచెం జాగ్రత్త పడండి అమ్మా ఇట్లాంటి విషయాల్లో. అలాంటి వాళ్ళు, అలాంటి మెంటాలిటీలు కనుక ఉండుంటే మీరు జాగ్రత్త పడి ముందే కొంచెం మేలుకొని బయటపడండి. మీ డబ్బులు కానీ ఏవి కానీ వాళ్లకు ఇవ్వద్దు. ఎందుకంటే డబ్బు ఆశ ఉండేవాళ్ళు వాళ్ళకి ఆ డబ్బులు దొరికే వరకే మీ దగ్గర ఉంటారు. డబ్బులు అయిపోతున్నాయి, ఇంకా ఈ అమ్మాయి దగ్గర మనకి ఛాన్స్ ఏం లేదు, దీనివల్ల మనకేం ప్రయోజనం లేదు అనుకుంటే ఈజీగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీకన్నా కొంచెం మంచిగా ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళ గురించి ఎప్పుడూ వెతుకుతూ ఉంటారనమాట. బై ఛాన్స్ ఎవరికన్నా దొరికారనుకోండి, మీ పని అయిపోయినట్టే. ఇంకా మీరు లేకపోతే మొత్తుకున్నా మిమ్మల్ని పట్టించుకోరు, మీ గురించి ఇంకా ఆలోచించరు. ఇంకా ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు తప్ప మీకు ఉన్న ఎమోషన్స్ కానీ, మీకుండే ఆప్యాయతలు, అనురాగాలు అవన్నీ తీసి మంచం కింద పెట్టుకోవడమే తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అలాంటి ఆలోచనలు చెప్తారన్నమాట మీకు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మగవాళ్ళని ఎక్కువగా నమ్మొద్దండి. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వద్దమ్మా. మీరు దాచుకోండి డబ్బులు, అంతేగాని డబ్బులు ఇచ్చి కూర్చున్నారనుకుంటే మీరు ఇంతే సంగతులు అయిపోతుంది మీ పని. ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళ సంగతి అంటారా, ఇంకా మీరు జాగ్రత్త పడటమే. మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడగలగటమును, జాగ్రత్తగా ఉండటం తప్ప వాళ్ళని నమ్ముకొని ఇతనితోనే నా జీవితం కడతేరిపోతుంది అని మీరు అనుకుంటే ఇంకా వాళ్ళని నా విశ్వాసం ఏదో సామెత చెబుతారు, నమ్మకమే జీవితం అనుకుంటూ నమ్మకంతో ఉన్నామనుకోండి, వాళ్ళు నట్టేట ముంచి వెళ్ళిపోతారు మనల్ని. అప్పుడు వెతుక్కుంటాం మనం ఎక్కడున్నామా. నట్టేట్లో పడిపోయిన తర్వాత మన లైఫ్ ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం, మన పిల్లలు ఏంది, మన పరిస్థితి ఏందని అప్పుడు ఎతుక్కుంటాం. అప్పుడు ఎతుక్కున్న తర్వాత మనకు ఎటు దిక్కు ఉండదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. అప్పుడు జీవితం ఎటుపోతుందా అనే సమస్యలో ఉన్నప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకొని మనం జాగ్రత్తగా ఒక
చదువుకున్న వాళ్ళైతే ఏదో ఉద్యోగాలు చేసుకోవడమో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడమో చేసుకొని మీ లైఫ్‌ని మీరు గడపండి. అంతేగాని మగవాళ్ళని మాత్రం పూర్తిగా నమ్మి అన్యాయం అయిపోయిన తర్వాత అయ్యో అనుకుంటే ఉపయోగం లేదమ్మా. వాళ్ళు వెనక్కి తిరిగి చూడరింకా. మన మొహం చూసే ప్రసక్తే లేదు. వాళ్ళు ముందు ముందుకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఎంజాయ్‌మెంట్లు, వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు తప్ప వెనక భార్య ఉంది, పిల్లలున్నారే అనేది అసలు ఇంక వాళ్ళకి పట్టదు. పట్టించుకునే అవకాశాలు కూడా ఉండవు వాళ్ళకి. అర్థమైందమ్మా? చాలా జాగ్రత్తగా ఉండండి.